ఆల్, వెల్కమ్ టు జయ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. చాలా డేస్ అయింది నేను ఒక సోలో ట్రిప్ గురించి లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో లాంగ్ ఎగో నేను షిరిడీకి వెళ్ళాను. ఎవరైనా చూడకపోతే నా వీడియో చూడండి. అండ్ ఇది ఈ ఇయర్లో ఫస్ట్ సోలో ట్రిప్ పూరికి వెళ్తున్నాను నేను. సో ఈ ఇయర్ ఎట్లా అయినా సరే చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేద్దాం అనుకున్నా. సో అందులోనే ఫస్ట్ ట్రిప్ పూరికి స్టార్ట్ చేశాను. అండ్ నేను ఎలా వెళ్ళాను ఏంటి అని ఆల్రెడీ నేను ఇన్స్టా రీల్స్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, లేదు అని అంటే మళ్ళీ చెప్తా. సో నేనైతే టికెట్ బుకింగ్ కోసం చాలా ట్రై చేశాను. నాకు అసలు ఏ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. నాకు ఏ ఆప్షన్ లేక ఇంకా జనరల్లో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ చెర్లపల్లి నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రైన్ ఎవ్రీడే అవైలబుల్ ఉంటుంది డైరెక్ట్ భువనేశ్వర్ వరకు. అండ్ భువనేశ్వర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి పూరికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే సేమ్ ఫార్మాట్ ఫాలో అయ్యా. జనరల్లో బై లక్ నేను వెళ్ళినప్పుడైతే ఎవరు జనాలు లేకుండే అండ్ రష్ కూడా లేదు. సో పొద్దున 8:30కి ఈ ట్రైన్ ఎక్కి పడుకుంటే ఈవినింగ్ ఎప్పుడో లేచాను. నేను అరౌండ్ 10 o'clock అట్లా లేచాను. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఫుల్ అయింది ట్రైన్. అండ్ అక్కడి నుంచి ఇంకా కూర్చొనే వచ్చేసాను. ఇంకా జస్ట్ 3-4 అవర్సే ఉన్నింది కాబట్టి ఇట్స్ ఓకే అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయా. అండ్ అక్కడ నేను ఫ్రెష్ అవ్వడం అవన్నీ కూడా నేను ఎక్కడ రూమ్ తీసుకోలేదు. భువనేశ్వర్ నాకు పెద్దగా తెలియదు కాబట్టి. అండ్ నేను ఏసీ లాంజే యూజ్ చేసుకొని అక్కడే నేను ఫ్రెష్ అయిపోయి పూరికి స్టార్ట్ అయిపోయాను. నార్మల్గా ట్రైన్ ఉంటే 7:30కి ఉన్నింది, అది తీసుకొని పూరికి స్టార్ట్ అయిపోయా. పూరికి రీచ్ అయ్యే దారిలో అసలు ఈ వ్యూస్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్. అసలు ఆ టైంకి అరౌండ్ 7:30-8 అవుతుంది. బట్ స్టిల్ మొత్తం ఫాగీ ఉంది. ఎంత ఫాగ్ ఉందంటే అసలు ఎవరికి అర్థం కాదు టైం 8:30 అని చెప్తే కూడా. అంత ఫాగీ ఉంది మార్నింగ్. మన దగ్గర అయితే ఇంత ఫాగ్ ఉండదు. ఆల్మోస్ట్ 7-7:30 వరకే లాస్ట్ అనుకుంటా. బట్ ఇంకా నాకు టైం ఏదో 6 o'clock 7 అవుతున్నట్టే ఫీలింగ్ ఉన్నింది. అంత ఫాగ్ ఉన్నింది మొత్తం. అండ్ లొకేషన్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రైన్ ప్రిఫర్ చేస్తే బెనిఫిట్ ఇదే అనుకుంటా, ఒక విండో సీట్ దొరికితే మాత్రం మస్తు అనిపిస్తుంది వ్యూస్తోని. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను నా సోలో ట్రిప్. లైక్ వ్యూస్ చూడడం, బయటకి కింద సీట్ దొరకాలంతే. బై మై బ్యాడ్ లక్ అనుకుంటా, లాస్ట్ టైం దొరకలే కాబట్టి ఇక్కడ దొరికింది. ఇక్కడ నుంచి ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అట్లా ఫైనల్గా పూరి అయితే వచ్చేసింది. పూరిలో మనకి స్టేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ బగ్గీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కొంచెం దూరమే నడవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో బాగుంది రైల్వే స్టేషన్ అయితే ఓకే. అండ్ మీ దగ్గర చాలా ఏమైనా లగేజ్ ఉంటే ఇక్కడ క్లాక్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో నాకు ఇది బెనిఫిట్ అనిపించింది. క్లాక్ రూమ్లో పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి భువనేశ్వర్ నుంచే వెళ్తాం కాబట్టి పెద్దగా ఏం లగేజ్ ఎక్కువ అక్కడికి క్యారీ చేయాల్సిన అవసరం లేదు 1 dayకి అని అనుకున్నా. సో సంహౌ నేనైతే క్యారీ చేసిన, నాది ఉన్నది ఒకటే బ్యాగ్ కాబట్టి. ఇది బయటికి రాగానే ఉన్న వ్యూ. సో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రైల్వే స్టేషన్ది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ ఆటోస్ భలే వింతగా అనిపించినాయి. నేను ఎక్కడ చూడలే ఈ ఆటోస్. నాకు ఆటోస్కి అరౌండ్ 100 అలా అడిగారు. బట్ బయట కొంచెం ఆపోజిట్లో నిల్చుంటే అక్కడ ఒక బస్సు వచ్చింది. అది 15 rupees తీసుకొని పూరి బస్ స్టాప్కి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇది పూరి బస్ స్టాండ్ నుంచి పూరి టెంపుల్కి ఒక కొంచెం ఉంది డిస్టెన్స్. సో కొంచెం డిస్టెన్స్లోనే మనకి బస్సెస్ అనేవి ఆపుతున్నారు. అండ్ అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి పక్కనే. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే కూడా బుక్ చేసేసుకోవచ్చు. సింపుల్గానే దొరుకుతున్నాయి. బట్ మనం వచ్చిన టైం బట్టి ఉంటుంది. నేను వచ్చింది మాత్రం శివరాత్రి రోజు. చాలామంది జనాలు అయితే ఉండే ఆ రోజు. ఇంకా సింహద్వారం నుంచి వెళ్ళాను నేను, మెయిన్ ఎంట్రన్స్ అదే. సో ఫుల్ జనాలు, అసలు దగ్గర 5 hours టైం పట్టింది నాకు దర్శనానికి. ఫుల్ అలసిపోయిన, ఆ ఎండకైతే కళ్ళు తిరిగినాయి. ముందే శివరాత్రి కదా, సో ఫాస్ట్ నేను అనుకోలేదు, బట్ అట్లా అయిపోయింది. ప్రతిసారి అట్లనే అవుతుంది. సో ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నాకు మెడలో ఒకటి వేసారు, దేవుడి దగ్గర పెట్టింది. సో ఫుల్ హ్యాపీ అయ్యాను నేను దానికి. నేనేం పెద్ద మనీ ఏం పే చేయలేదు. అండ్ నాకు వచ్చిన క్వశ్చన్ అదే, లైక్ మెడలో అది వేసారు కదా, ఎంతకి వేసారు ఏంటి అని. నేను నార్మల్గా 100 rupees అక్కడ దేవుడి దగ్గర దక్షిణకి ఇస్తే వాళ్ళే తీసి నాకు కట్టారు. అది నేనేం దానికోసం అని ఏం పే చేయలేదు. నేను నార్మల్గానే దక్షిణ వేసాను అట్లా. అండ్ ఈవినింగ్ నేను ఈ ఏమంటారు ఫ్లాగ్ చేంజింగ్ దానికి వెళ్ళాను. ఇది అరౌండ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది, 6-6:30 వరకు అయిపోతుంది. అండ్ 6:30కి ఇక్కడ నుంచి డైరెక్ట్ సముద్ర హారతికి వెళ్ళాను. అండ్ ఈ వ్యూ కోసం అయితే ఎంతమంది జనాలు ఉన్నారో టెంపుల్ ముందర. అసలు
అంటే ఎవ్రీడే ఈ ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తారు. కరెక్ట్ టైంకి నేను వచ్చిన అప్పటికే. అండ్ అప్పటికే పాత ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీస్తున్నారనమాట. టెంపుల్ పైన దగ్గర దగ్గర 5-6 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడంలో బిజీగా ఉన్నారనమాట. అంటే కొత్త ఫ్లాగ్ ఇప్పడంలో ఒకరు, పాత ఫ్లాగ్స్ మళ్ళీ కట్టడంలో ఒకరు అలా. సో ఏవైతే పాత ఫ్లాగ్స్ అన్నీ కట్టేసి ఫోల్డ్ చేస్తున్నారో అవన్నీ కిందకి కూడా వేసేస్తున్నారు అప్పుడే. సో పాత ఫ్లాగ్స్ అన్నీ తీసిన తర్వాత కొత్త కొత్త ఫ్లాగ్స్ ఏవైతే వాళ్ళు తీసుకొచ్చారో అవి ఒక్కొక్కరుగా పైకెళ్ళి కడుతూ ఉన్నారనమాట. ఒకరు కట్టడం, కింద నుంచి కొంతమంది హెల్ప్ చేయడం అట్లా. సో అసలు ఈ థింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. దీన్ని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే ఆ కింద గోపురం మీద కామెంట్స్లో చేసేస్తారు. అండ్ దాంట్లో ఫస్ట్ ఎగిరింది రెడ్ ఫ్లాగ్. సో అనుకున్న పైన కూడా రెడ్ కలరే ఉంటుందేమో అని, ఎందుకంటే ఆల్రెడీ ఎల్లో ఉన్నింది. సో నెక్స్ట్ రెడ్ కలర్ ఉంటుందని అనుకున్నా, బట్ గెస్ చేసిన ఎగ్జాక్ట్లీ సేమ్ అయింది. సో అవన్నీ ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేయంగానే ఫ్లై అయినాయి. ఆ ఫ్లాగ్స్ ఫ్లై అయినప్పుడు అయితే ఎంత బాగుంది అంత బాగుంది. ఎంతమంది జనాలు కూడా ఒకేసారి గట్టిగా జై జగన్నాథ్ అని అరిచేసరికి దేవుడా గూస్ బంప్స్ మూమెంట్ అది అసలు. ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కా పూరికి రావాల్సిందే. సో మనకి ఎక్కడ ఇట్లా జరగదు కాబట్టి నేను ఎక్కడ చూడను కూడా. సో అంటే లైక్ మన దగ్గర చాలా జగన్నాథ్ టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఇది చేస్తారో లేదో తెలీదు. ఇది పూరి కాబట్టి ఇక్కడ మాత్రమే జరుగుతుందని నేను అనుకుంటున్నా. లేదు అన్ని చోట్ల జరుగుతుంది అని అంటారు, చెప్పండి నాకు కామెంట్స్లో, తెలీదు నాకు. అండ్ ఇట్లా ఈ ఫ్లాగ్స్ అన్నీ ఒకేసారి అట్లా ఎగరంగానే అసలు ఎంత ఎంత బాగుందంటే గాడ్ క్రేజీ. అండ్ చాలామంది నన్ను ఇంకో క్వశ్చన్ చేశారు, ఏంటంటే టెంపుల్లో ఫ్లాగ్ గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లై అవుతుందంట, అది నిజమేనా, గాలి ఇటు నుంచి వస్తుందా అటు నుంచి వస్తుందా అని. మేబీ నేను లోపల నిల్చున్నప్పుడైతే గాలి అక్కడ లైక్ లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ దగ్గర దర్శనం చేసుకునేటప్పుడు చూస్తే ఒక దగ్గరేమో హారతి వెలిగించారు, దీపం కూడా వెలిగించారు. అవి వెలిగించిన డైరెక్షన్కి గాలి ఉంటే ఆ గాలికి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫ్లై అయింది లైక్ ఫ్లాగ్. నాకైతే సేమ్ డైరెక్షన్లో కనిపించలేదు. మేబీ పైన గాలి వేరే డైరెక్షన్లో ఉందేమో, కిందున్న గాలి వేరే డైరెక్షన్లో ఉందేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఓకే డిఫరెన్స్ అయితే ఉంది అని అయితే అనిపించింది. బట్ గాలికి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందా లేదా అనేది మాత్రం నాకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఆ పైన గాలి ఏ డైరెక్షన్లో వస్తుందో నాకు తెలియదు కదా. సో నాకైతే అర్థం కాలే, నేనైతే దీని గురించి ఏం మాట్లాడాలనుకోవట్లే. అండ్ చక్రం ఐ డోంట్ నో, నాకైతే ఆ పైన చక్రం ఏదైతే ఉందో అది మేబీ మన సైడే ఫేస్ చేస్తున్నట్టు అనిపించింది నాకు ఎక్కడి నుంచి చూసినా కూడా. సో ఇక్కడ నుంచి చూస్తే నా సైడే ఫేస్ చేస్తూ ఉంది. నేను సముద్రహారతికి వెళ్ళేటప్పుడు ఆ కార్నర్ నుంచి కూడా చూశాను, లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి, అటు నుంచి కూడా అది సేమ్ అటుపక్కకే ఉన్నట్టు ఉంది. ఏమో మరి వేరే వాళ్ళకి ఎవరికైనా కనిపించిందా లేదా అనేది మాత్రం నాకు అస్సలు తెలియదు. బట్ నాకైతే ఓకే కనిపిస్తుంది అని అనుకున్నా. అండ్ ఐ బిలీవ్ వాట్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ ఎనీథింగ్. అసలు ఎప్పుడు కూడా అవునా కనిపిస్తుందా అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా అన్న క్వశ్చన్ అయితే నేను ఎప్పుడు చెయ్యను. ఎట్లా ఉంది ఇది ఇట్లా కనిపిస్తుంది అని అంటే ఐ అగ్రీ విత్ ఇట్ అంతే. నాకెందుకో డిబేట్ చేయాలనిపించదు ఇట్లాంటి విషయాల్లో, బికాజ్ దేవుడివి ఎట్లున్నా కూడా నేను యాక్సెప్ట్ చేసేసి నమ్మేస్తా అంతే. నాకు వద్దు కూడా వాటి గురించి ఎక్కువ మాట్లాడడం. ఐ ఫీల్ హ్యాపీ అంతే. పైన ఫ్లాగ్స్ పట్టుకొని కొంతమంది నడుస్తున్నారో మీకు కనిపిస్తున్నారో లేదో. సో ఈయన ఇప్పుడు ఆ పైన ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తాడనమాట, ఆ పైన ఉన్న యాక్చువల్ ఫ్లాగ్. సో కొద్దిసేపటి తర్వాత ఇంకా మూమెంట్ వచ్చేసింది. ఆయన ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని జై జగన్నాథ్ అని అరుస్తుంటే అందరూ ఒకేసారి జై జగన్నాథ్ అని అరుస్తున్నారు ఆయనను చూసి ఆ పైనకి. అంటే నేను చాలా డేస్ నుంచి ఏదైతే ఇది ఉందో లైక్ ఈ ప్రాసెస్ని యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి అలవాటు అయిపోయింది, పెద్దగా ఏం అనిపించలే. బట్ సడన్గా అక్కడికి వెళ్ళి లైవ్లో విట్నెస్ చేస్తుంటే ఆ మూమెంట్ అసలు గూస్ బంప్స్ ఎంత ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు నిజంగా నేను వచ్చానా, ఇంత దూరం చూస్తున్నానా, నేను విట్నెస్ చేస్తున్నానా అన్న క్వశ్చన్ మార్క్లోనే ఉన్న కొద్దిసేపు. ఇంకా ఆ గ్యాప్లో ఆయన అది ఫ్లాగ్ అయితే కిందికి తీసేశారు, ఎల్లో కలర్ది. కొద్దిసేపటికి చేంజ్ చేసేసి అనుకున్నట్టు గెస్ చేసినట్టు రెడ్ కలర్ ఫ్లాగే ఆయన ఫ్లై చేసేసరికి ఫుల్ హ్యాపీ అయింది నాకైతే ఆ మూమెంట్. చాలా చాలా బాగా అనిపించింది. లైక్ ఫైనలీ ఐ డిడ్ ఇట్. సోలోగా ఇంత దూరం రాగలుగుతానా అన్న క్వశ్చన్ మార్క్లో నుంచి ఎస్ నేను వచ్చాను, విట్నెస్ చేశాను అని చాలా బాగా అనిపించింది.
ఆ ఫ్లాగ్ చేంజ్ చేయడం కట్టడం అయిపోయిన తర్వాత ఆయన నార్మల్గానే కిందకి దిగేశాడు. ఇంకా అందరూ పైన వాళ్ళు కూడా మొత్తం అందరూ కిందికి వచ్చేసారు. ఇంకా నేను కొద్దిసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుని అక్కడే కొద్దిసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఇంకా స్వర్గ ద్వార బీచ్కి స్టార్ట్ అయిపోయా. హారతి ఉంటుంది కాబట్టి ఇంకా ఎదురుగా మాత్రం కొంతమంది మోస్ట్లీ మనకి ఈ టెంపుల్లోకి ఏంటంటే టూరిస్టులని వాళ్ళని అలౌ చేయరు. ఓన్లీ హిందూస్ని మాత్రమే అలౌ చేస్తారు. సో చాలామంది ఇక్కడ బయట నుంచే అట్లా జగన్నాథ్ దర్శనం చేసుకుని వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచే. అండ్ ఇది చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు ఆ స్పాట్ టెంపుల్ది బయట నుంచి దేవుడిది. అండ్ లోపల ఎలాగో టెంపుల్ లోపల ఫోన్స్ అవన్నీ అలౌ లేదు కదా, అందుకని. అండ్ టెంపుల్కి రైట్ సైడ్లో మనకు ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇదే ఆ స్ట్రీట్. దీంట్లో నుంచి ఎండ్ వరకు వాక్ చేసుకుంటూ వెళ్తే స్వర్గద్వార బీచ్ వస్తుంది. సో ఇక్కడ చాలామంది వెళ్తున్నారు కదా, ఉంటుంది. ఎంత ఉంటుందో డిస్టెన్స్ నాకు తెలియదు, కానీ నాకేమో ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అనిపించింది, తెలీదు. ఇంకా స్ట్రీట్లోనే మొత్తం స్వీట్స్, నార్మల్ షాపింగ్ చేయడానికి అన్నీ దొరుకుతాయి. చాలామంది అక్కడి నుంచి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరైతే వాక్ చేయలేరో వాళ్ళకి. అండ్ ఆటోస్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడి వరకు. ఇంకా వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక శివుడిది టెంపుల్ కనిపించింది. ఇదే ఆ శివాలయం. ఆ శివాలయం ఇంకా శివరాత్రి కాబట్టి ఆ శివాలయం ముందు మంచి భజనలు పూజలు అన్నీ చేస్తూ ఉన్నారనమాట. బాగుంది ఆ వైబ్ అయితే. అసలు మొత్తం దేవుడా, మొత్తం జగన్నాథ్ వైబ్ అంటే వైబ్ అక్కడ ఎంత బాగుండిందో. ఇదే ఆ స్వర్గద్వార బీచ్కి ఎంట్రన్స్. ఇందులో నుంచి లోపలికి వెళ్తే బీచ్లోకి వెళ్ళిపోతాం. అక్కడ ఎదురుగా రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, సో మనం అక్కడికే వెళ్ళాలి. అండ్ అక్కడే మనకి సముద్రంకి హారతి అనేది ఇస్తారు. కొద్దిసేపట్లో ఇంకా వాక్ చేసుకుంటూ అక్కడి వరకు అయితే నేను రీచ్ అయిపోయిన తర్వాత చాలామంది గ్యాదర్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ అరౌండ్ 6:45కి అట్లా స్టార్ట్ అయ్యింది అనుకుంటా. 6:45కి ఒక అతను వచ్చి ఫస్ట్ అయితే ఏదైతే హారతి ఇస్తుందో అదంతా వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేసిన తర్వాత హారతి అయితే తీసుకుని వచ్చి స్టార్ట్ చేశారు. హారతి ఇచ్చేటప్పుడు ఎంత బాగా అనిపించిందో. అండ్ హారతి ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడైతే సముద్రం చాలా ముందుకు వచ్చేసినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత డైరెక్ట్ వాటర్లోకి వెళ్ళిపోయి అక్కడ హారతి ఇస్తారు. అప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఆ వేవ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా ముందుకు మూవ్ అవుతున్నాయో. అసలు అంటే వేవ్స్ దగ్గరకు వచ్చి యాక్సెప్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది ఆ హారతిని. అంత బాగుంది. చూడండి ఎంతమంది ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఫోన్స్లో. అసలు ఎవరి వ్యూ వాళ్ళదే. అక్కడ అందరూ ఫోన్లు తీసి అలా క్యాప్చర్ చేసుకుంటుంటే భలే ఉన్నింది ఆ మూమెంట్.
ఈ హారతి అయిపోయిన తర్వాత అందరి దగ్గరికి వస్తారు, హారతి ఇస్తారు. అండ్ ఇంకొక ఆయన వాటర్ చల్లుతారు అనమాట మీద, ఈ పూజారి. సో అట్లా కొద్దిసేపు తర్వాత ప్రసాదం కూడా ఇస్తారు. హారతి అయిపోయింది కదా అని వెళ్ళిపోకండి, పక్కా ప్రసాదం తీసుకోండి. లైక్ డ్రై ఫ్రూట్స్ ఇస్తారు ఇక్కడ ప్రసాదంలో. హారతి ప్రసాదం తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఇంకా నేను అక్కడ బీచ్లోనే ఉన్నాను. ఈ వాటర్లో వేవ్స్తో ఆడుకుంటూ ఇలా అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయా. సో ఈ బీచ్ అయితే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా ఆ టైంలో ఎక్కువసేపు బీచ్లో ఎందుకులే అని ఇంకా స్టార్ట్ అయిపోయాను. రిటర్న్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ దారి మొత్తం స్వీట్ షాప్సే ఉన్నాయి. చాలా వరకు స్వీట్స్ అన్నీ ఇక్కడే తీసుకొని వెళ్తున్నారు. అండ్ మనం ఏదైనా స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే కూడా అక్కడే దొరుకుతుంది. వెళ్ళేటప్పుడు నేను ఈ ప్లేస్ చూసా. ఈయన దగ్గర నో గార్లిక్, నో ఆనియన్ అండ్ నూడిల్స్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా భలే ఉండే. జస్ట్ 30 రూపీస్ అనుకుంటా, ప్రైస్ కూడా ఎక్కువ లేదు. అంత చిన్న ప్లేట్లో పెట్టి ఇచ్చారు. ఇంకా తినేసి నేను నా బ్యాగ్ తీసుకొని ఇంకా లింగరాజ్ టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకొకసారి వెళ్ళేటప్పుడు టెంపుల్ దగ్గర నుంచి దేవుడి దర్శనం చేసుకుని అదే బయట నుంచి ఇంకా చూసుకుని స్టార్ట్ అయిపోయా. ఇక్కడి వరకు చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి, అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్ చేసుకుంటూ ముందు దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆటో తీసుకున్నా పూరి బస్ స్టాప్ వరకు. అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి మనకి, డైరెక్ట్ భువనేశ్వర్ వెళ్ళే బస్సెస్. ఈ పూరి నుంచి భువనేశ్వర్ వెళ్ళే మధ్యలో మనకి లింగరాజ్ టెంపుల్ అనేది వస్తుంది. సో ఆ రోడ్ మీద దింపేస్తారు, అక్కడ నుంచి వాకబులే. సో నేను అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయా.